వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానలు తత్వశాస్త్రాన్ని గురించి, ఆధ్యాత్మిక వేదాంతాల గురించి, దైవశక్తి కలిగినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క వాళ్ళ చరిత్ర గురించి, మహాకవుల గురించి, మహారాజుల గురించి ఉంటుంది. సామాన్యమైనటువంటి వాళ్ళ గురించి ఉండనే ఉండదు. తత్వం, వేదాంతం, ఆధ్యాత్మికం ఒకటే అనుకుంటున్నారు అందరూ. అది కానే కాదు. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ. అదే నీవు, నీవే అది తత్వం. ఆధ్యాత్మికం అంటే ఆది అండి, వ్యాధి రెండున్నాయి. ఆది అనేటువంటిది మానసిక సంబంధించినటువంటిది, వ్యాధి అనేటువంటిది శారీరక పరమైనటువంటిది. కాబట్టి ఆది అనేటువంటి దాన్ని ఏ మందులు కూడా నయం చేయలేరు. కేవలం ఆధ్యాత్మికవేత్తల గురించి, తాత్వికుల గురించి మనకు తెలిస్తే ఆ ఆది అనేటువంటిది పటాపంచలు అవుతుంది. వ్యాధి అనేటువంటి దాన్ని ఏ డాక్టర్ అయినా కానీ నయం చేయొచ్చు. అది వాటికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు మనం దైవశక్తి కలిగినటువంటి ఒక మహారాజుని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. భర్తృహరి, విక్రమార్కుడు, భట్టి ముగ్గురు కూడా ఒకే తండ్రికి జన్మించినటువంటి వాళ్ళు. ఆయన తర్కశాస్త్ర పండితుడు, విక్రమార్కుడు యొక్క తండ్రి. ఎందుకు మరి ఆయన పేరు ఎక్కువగా గ్రంథాలలో లేదన్నమాట. ఆయన తర్కశాస్త్ర ప్రావీణుడు కాబట్టి చిన్నతనంలోనే ఆ బ్రాహ్మణ జాతి అమ్మాయితోటి వివాహమైంది. ఆ అమ్మాయికి పుట్టినటువంటి వాడే భర్తృహరి అనేటువంటి మహాకవి. ఆ భర్తృహరి శతకాన్ని ఆధారంగా చేసుకొనే శతక సాహిత్యం అనేటువంటిది వచ్చిందనమాట. ఆ తరువాత ఆయన తర్కశాస్త్ర పండితుడు కాబట్టి ఈ రాజస్థానంలో తర్కశాస్త్రంలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోటీలను చూడటానికని ఆయన బయలుదేరాడనమాట, తర్కశాస్త్ర పండితుడు. అక్కడ వెళుతూ రాజస్థానానికి మధ్యలో ఒక గ్రామం వచ్చింది. పాపం సొమ్మసిల్లి బయట ఇంటి అరుగు మీద పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక అందాల రాశి, ఒక అమ్మాయి వచ్చి ఆ మహాపండితుడి మొహాన కొంచెం నీళ్లు చల్లి మేలుకొలిపిందనమాట. అయ్యా స్వామి, ఎవరు నువ్వు అని చెప్పింది. జరిగినటువంటి చరిత్ర అంతా కూడా చెప్పాడు. అమ్మ, దగ్గరలో ఉన్నటువంటి రాజస్థానంలో నేను వెళుతున్నాను అని చెప్పాడు. ఇంకా వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పింది. ఆయన లోపలికి పిలిపించి, అయ్యా స్వామి, మీరు బ్రాహ్మణులు, పైగా తర్కశాస్త్ర ప్రావీణులు, మా ఇంట్లో అన్నం తినరు, మేము వైశ్యాసు, కాబట్టి మీకు భోజనానికి ఈ బియ్యము కందిపప్పు ఇస్తాను అన్నాడు. సరేలేమని వండుకొని తిన్నాడు. అక్కడ ఒక విచిత్రం జరిగింది, జాగ్రత్తగా వినండి. అదేంటి అంటే, ఆ వైశ్యాస అమ్మాయిని చూడండి. ఆ అమ్మాయి తర్కశాస్త్రంలో కొంచెం తెలుసు అన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు, మా అమ్మాయి కూడా తర్కశాస్త్రం బాగా తెలిసినటువంటిది, కాబట్టి మీరు ఒకసారి మా అమ్మాయి యొక్క తర్కశాస్త్రాన్ని, ప్రావీణ్యాన్ని, ఆమెకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడండి అని చెప్పాడు. ఇంకంటే ఇద్దరికి కూడా వాదన జరిగింది అన్నమాట. ఆ వాదనలో ఆ అమ్మాయికి ఆయన యొక్క పాండిత్యం నచ్చింది. వెంటనే వాళ్ళ నాన్నతో చెప్పింది, నేను చేసుకుంటే అతన్నే చేసుకోవాలి, లేకపోతే ఇంకా శాశ్వత బ్రహ్మచారిణిగా ఉంటానని చెప్పి. చూడండి ఎంత విచిత్రం. ఎంతమంది చెప్పినా కానీ వినలే. అప్పుడు ఆయనతోటి చెప్పారు. ఆయన చెప్పాడు, అమ్మ ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పాడు. వినలేదు ఆ పిల్ల. ఆ రకంగా వైశ్య జాతి స్త్రీని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత రాజస్థానానికి వెళ్ళాడు. బీభత్సంగా వాదించాడు తర్కశాస్త్రంలో. అక్కడ కూడా గెలిచాడనమాట ఈయన. అప్పుడు రాజు కూతురు, ఆ అమ్మాయి కూడా శాస్త్రజ్ఞానం తెలిసినటువంటిది. ఆ అమ్మాయి ఏం చెప్పింది వాళ్ళ నాన్నతోటి, నేను చేసుకుంటే వివాహం అనేది చేసుకుంటే ఇతన్నే వివాహం చేసుకుంటాను, లేకపోతే లేదని చెప్పింది. ఆయన చెప్పాడు మహారాజు, అమ్మా మన కులం వేరు, వాళ్ళ కులం వేరు, మనం క్షత్రియులం, ఒక మహారాజుకి ఇచ్చి వివాహం చేస్తేము మహారాణి అవుతావు, ఎంత చెప్పినా కానీ అమ్మాయి వినలే. ఆ రకంగా ఆ క్షత్రియ జాతి స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, విచిత్రమైన సంఘటన ఏంటంటే, ముగ్గురికి కూడా పిల్లలు పుట్టారు. బ్రాహ్మణ జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు భర్తృహరి మహాకవి, వైశ్య జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు భట్టి,
క్షత్రియ జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు మన విక్రమార్క మహారాజు. పెద్దవాడు రాజు కావాలి కదా. భర్తృహరి మహారాజు అయ్యాడు. కొంతకాలం పరిపాలించాడు. జీవితం మీద విరక్తితోటి ఆయన దేశ విదేశాలు తిరిగి నీతి, శృంగార, వైరాగ్య 3 శతకాలు రాసి మహానుభావుడు. ఆ తరువాత భట్టి వైశ్య జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నమాట. ఈయన వ్యాపారం కదా వాళ్ళది, వాళ్ళ వృత్తి వ్యాపారం. కొంతకాలం మాత్రమే చేసి నా వ్యాపారం నేను చేసుకుంటానని అతని వెళ్ళిపోయాడు. అసలైనటువంటి ఎఫిషియంట్ ఇప్పుడు వచ్చాడు. భర్తృహరి భట్టి అయిపోయింది కదా, విక్రమార్క మహారాజు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు, తామ్ర శాసనాలు తిరగేశాడు. వాటిల్లో ఎక్కడో రాసిందనమాట, ఆ అరణ్యంలో ఒక చెట్టు ఉందని, మర్రి చెట్టు, భేతాళుడు శవం వేలాడుతూ ఉంటాడని, వాడు అడిగినటువంటి వాడికి సమాధానాలు చెప్పి వశం చేసుకున్నట్లయితే ఇంకా మరణం అనేటువంటిది ఉండదు అని రాసింది. ఇంకంతే మనవాడు వెంటనే విక్రమార్క మహారాజు మంత్రులకు అప్పచెప్పి భేతాళుడి కోసం వెళ్ళాడు. చూశాడు. భేతాళుడు చెప్పాడు, మహారాజా నువ్వు చూస్తున్నావు కదా, దూరంగా ఉండేటువంటి తలపురులన్నీ కూడా మీ రాజులవే. నేను అడిగినటువంటి వాడికి దైవీ శక్తి కలిగినటువంటి వాడు తప్ప సామాన్యుడు ఎవడు కూడా సమాధానం చెప్పలేడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించుకో అన్నాడు. పట్టు వదలని విక్రమార్కుడు అంటే అదే అన్నమాట. చెప్తానన్నాడు. వాడు అడిగినటువంటి వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాడు. చివరగా ఒక చిన్న కథ చెప్పాడు. చాలా విచిత్రమైనటువంటి కథ ఇది. జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాడంటే, విక్రమార్క మహారాజా అన్నిటికీ సమాధానం చెప్పావు, దీనికి కూడా సమాధానం చెప్తే నీకు నేను వశమవుతాను అన్నాడు అన్నమాట. అది ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. తండ్రి కొడుకు ఇద్దరున్నారు. వాళ్ళల్లో పాపం ఆ పిల్లవాడికి 5వ సంవత్సరం రాగానే తల్లి చనిపోయింది. తండ్రి బాగా పెంచాడు, పోషించాడు, పెద్దవాడయ్యాడు. 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రి చెప్పాడనమాట కొడుకుతో, ఒరే వివాహం చేసుకోరా అని అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు, నానా నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నన్ను చూస్తుంది, ముసలివాడు నిన్ను చూడదు కదా, అందుకని నీవు వివాహం చేసుకున్నట్లయితే నాకు తల్లి వస్తుంది, నీకు భార్య వస్తుంది అని చెప్పాడనమాట. ఇంకా ఇద్దరూ కూడా వాదులు ఆడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎక్కడది? ఎడారి ప్రాంతం, ఇసుక ప్రాంతం అన్నమాట. వాళ్ళ యొక్క ఇసుక ప్రాంతంలో పాదముద్రలు పడ్డాయి. సగం దూరం పోయిన తర్వాత ఒక 16 సంవత్సరాల అమ్మాయి, 70 సంవత్సరాలైనటువంటి వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అప్పుడు అనుకున్నారు అన్నమాట వీళ్ళు, అరే అట్లయితే చిన్న పాదముద్రలు కలిగినటువంటి అమ్మాయిని చిన్నమ్మాయి అయి ఉంటుంది, నువ్వు చేసుకో. పెద్ద పాదముద్రలు కలిగినటువంటిది పెద్దమ్మాయి అయి ఉంటుంది, నేను చేసుకుంటాను అనుకున్నారు. తీరా అక్కడికి పోయిన తర్వాత అది కాస్త రివర్స్ అయిందనమాట. ఇంకా పెద్ద పాదము అంటే మనుషులను బట్టి పాదాలు ఉంటాయా, చిన్న మనుషులైనా కానీ ఒక్కోసారి పాదాలు పెద్దగా ఉండొచ్చు అన్నమాట. అక్కడ రివర్స్ అయింది. అప్పుడు పెద్ద పాదముద్రలు కలిగినటువంటి స్త్రీ 16 ఏళ్ల అమ్మాయి అయింది, చిన్న పాదముద్రలు కలిగినటువంటి స్త్రీ 60 ఏళ్ల ముసలమ్మ అయింది. చూడండి విచిత్రం. ఇంకా ఆ కాలంలో అనుకున్నటువంటి జరగాలి. ఇప్పుడేం జరిగింది, ముసలమ్మనేమో 16 ఏళ్ళోడు చేసుకున్నాడు, 16 ఏళ్ల అమ్మాయినేమో 70 ఏళ్ల ముసలాయన పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు అయిపోయింది కదా, ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారట. చూడండి భేతాళుడు ఏం ప్రశ్న వేశాడు, వాళ్ళు ఏ వరస అవుతారు, అది విషయం అన్నమాట. అన్నాదమ్ములు అవుతారా, బావబావ మరలా, మామ అల్లుళ్ళ ఏ వరస అవుతారో ఎవడు చెబుతాడు చెప్పండి, అది ఎవడు చెప్పలేడు. మహానుభావుడు దైవశక్తి కలిగినటువంటి విక్రమార్క మహారాజు ఆలోచించి చెప్పాడనమాట. మౌనంగా ఉన్నాడు. మౌన భాషణం అంటే అదే మౌనమే దానికి సమాధానం అన్నాడు అనమాట. మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆ మౌనంగా ఉన్నటువంటి అతనితో మెచ్చుకున్నాడు ఆయన భేతాళుడు. ఇదే సమాధానం. ఇంకా రాబోయేటువంటి కలికాలం, కలియుగం, దానిలో ఎవరిది వాడి కరెక్టు. ముసలామని కుర్రాడు పెళ్లి చేసుకుంటే ఎందుకురా ఆమెను చేసుకున్నావు అని అడిగితే వాడు ఏమంటాడు, నా ఇష్టం పో అంటాడు. ఈమెను అడిగితే నా ఇష్టం పో అంటుంది. వాళ్ళకి డబ్బు, కామం, ఈ రెండు తప్ప వేరే అవసరంలే. కాంత కనకాలు తప్ప వేరే అవసరం ఉండదు వాళ్ళకి. ఇదే కరెక్ట్ అన్నది. సరే వశమయ్యాడు. భేతాళుడిని భుజాన్ని వేసుకొని పాపం పోతూ ఉన్నాడు అనమాట. ఆ మధ్యలో ఏమవుతుందంటే కాపాలికుడు అనేటువంటి వాడు ఒకడు ఎదురయ్యాడు. వాడు చెప్పాడంత ముందే, మహారాజా నీ కోరిక తీరాలి అంటే భేతాళుడు అనేటువంటి వాడిని తీసుకొచ్చి ఈ హోమగుండంలో పడి
అప్పుడు నా కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. ఇంకా తీసుకొని వస్తున్నాడు. తీసుకొస్తుంటే అప్పుడు భేతాళుడు గమనించి చెప్పాడు విక్రమార్కుడితో, మహారాజా, ఆ కాపాలికుడికి నా మీద కాడు ద్వేషం, నిన్ను చంపడానికే వాడు ఇదంతా కూడా, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సరే తీసుకొచ్చాడు. కాపాలికుడి దగ్గరికి భేతాళుడిని తీసుకొచ్చాడు. చెప్పాడనమాట, దగ్గరలో ఉన్నటువంటి ఆ గంగా నదిలో స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసి ఆ భేతాళుడిని దాంట్లో పడేయమన్నాడు హోమంలో. అప్పుడు గుర్తొచ్చిందన్నమాట ఆయనకు, ఓహో ఇదంతా కూడా వీడు నన్ను చంపడానికే, నా తర్వాత రాదవడానికి చేస్తున్నాడు అని తెలుసుకొని ఆయన ఏం చేశాడు అంటే చూడండి, విక్రమార్క మహారాజు, అయ్యా స్వామి, మేము మహారాజులం కాబట్టి ఎప్పుడూ నేను నమస్కారాలు తీసుకునేటువంటి వాడినే కానీ నేను ఎవరికి నమస్కారం చేయలే, ఒకసారి నీవు నాకు నమస్కారం చేసి చూయించు అన్నాడు. అప్పుడు ఆయన తలకాయ ఉంచి అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఖడ్గాన్ని తీసుకొని తలకాయ కాస్త ఖండించాడనమాట. ఆ విధమైనటువంటి గొప్ప శక్తివంతుడు ఎవరు అంటే విక్రమార్క మహారాజు. ఆయన గురించి చెప్పటం, మీరు వినడం అనేటువంటిది ఎంతో అదృష్టం. ఈ విక్రమార్క చరిత్రని ఎవరైతే వింటారో, చెప్తారో వాళ్ళకి మానసిక శారీరక వ్యాధులు అనేటువంటివి నశిస్తాయి అనేటువంటిది విక్రమార్క చరిత్ర అనేటువంటి పుస్తకంలో ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేది భేతాళుని గురించి, భేతాళుడు చెప్పిన కథల గురించి చెప్పుకున్నాను. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి, వాళ్ళ తండ్రులకు అందరికీ కూడా అసంఖ్యాక నమస్సుమాంజలు. మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి జ్ఞాన ప్రసూనాలను అందుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.